హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే ఇత్తానన్న టైంకు ఇవ్వకపోతే వస్తానని పనికి కానీ ఏదన్నా కానీ వచ్చి చేస్తానన్న టైంకు కొంతమంది వీలుగాక రారు. ఏదో సమస్య వచ్చి పడుతుంది, ఏదో బాధ వచ్చి పడుతుంది. ఆ బాధలు అస్సలు అర్థం చేసుకోరు చెప్పినా కానీ. నువ్వు వస్తానన్నావు, గిన్ని రోజులే రాలేదు అని బాధ పెడతా ఉంటారు. ఆయనను అపార్థం చేసుకుంటాడు. ఈయన నీతిమంతుడు కాదు, ఈయన లంగ దొంగ అన్నట్టుగా అపార్థం చేసుకొని వేరే వాళ్ళతో కూడా అది ఇది మాట్లాడుతూ ఉంటారు. కానీ అది బాగా దేవుని దృష్టికి తప్పు. మంచోడే కావచ్చు, నీతిమంతుడే, కానీ కొన్నిసార్లు వీలు కాక అట్లా కొన్ని జరుగుతాయి అన్నమాట. అలాంటి అప్పుడు మనుషులను అర్థం చేసుకోరు. చూద్దామా మరి పెద్ద పెద్దోళ్ళే మరి బోధించే వాళ్ళే, కానీ ఈయన లంగన దొంగన నీతిమంతుడు అనేది అర్థం చేసుకోవాలంటే కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పట్టినప్పుడు అసలు ఆయన రహస్యం, ఆయన బుద్ధి వెనుక సిరి ఏర్పడుతుంది. మరి ఎగబెట్టేటోడైతే పూర్తిగానే ఎగబెడతాడు. సంవత్సరాలైనా పని చేయడు, డబ్బు ఇయ్యడు. కాబట్టి అలాంటోడా మరి ఎలాంటోడా అనేది కొంచెం ఓపిక పట్టినప్పుడు అది అర్థమవుతుంది. అర్థం కాక ముందే ఎగిరిత పడుతుంది చాలామంది. అలాంటిగా ఎగిరిత పడద్దు. మరి అలాంటిగా అర్థం చేసుకొని ఓపిక పట్టిన వాళ్ళు నిజమైన జ్ఞాని, నిజమైన దేవుని మరి భక్తుడు, దేవుని వాక్యానుసారంగా ఉన్నవాడు. హల్లెలూయా.